నాన్నగారు, మమ్మల్ని ఆశీర్వదించండి. నేను సీతతో కలిసి అరణ్యవాసానికి వెళ్ళి మళ్ళీ తిరిగి వస్తాను నాన్నగారు. రామ, సీత, లక్ష్మణ, జాగ్రత్తగా వెళ్ళండి. ఎంతో బాధగా ఉంది, కానీ తప్పదు కదా. జాగ్రత్తగా వెళ్ళండి నాయనా. రాముడు పడిన కష్టం ఎవరు పడలేరు స్వామి. రాజ్యం వదిలి నడిచిన దారి కన్నీటి ధారలే స్వామి. అరణ్యవాసం అని రాసిన రాత ఎంత కఠినమో, ధర్మం కోసం నవ్వు దాచిన దేవుడివి నీవే రాము. సీత, ఈ ప్రదేశం చాలా పవిత్రమైనది. మనం ఇక్కడే ఉందాం. అలాగేనండి, ఇది మన వనవాసంకి తగిన చోటు. లక్ష్మణ, ఈ అడవిలో ప్రజలను ఒక పులి తింటోందంట. ఆ పులిని సంహరించి నేను తిరిగి వస్తాను. ఓం శ్రీరామాయ నమః. ఓం రఘునందనాయ విద్మహే సీతావల్లభాయ ధీమహి. హనుమా, ఇక్కడ నేను సీతాదేవితో స్వయంభూగా వెలిశాను. ఈ ఊరి పేరు శ్రీరామపురం. ఇక్కడ నా భక్తులు ముందుగా నిన్ను దర్శనం చేసుకొని తరువాత నన్ను దర్శనం చేసుకోవాలి హనుమా. హనుమా, కలియుగం వస్తుంది. ఆ కలియుగంలో రాక్షసులు ఉద్భవిస్తారు. వారిని సంహరించడానికి ఆ సమయం వచ్చినప్పుడు నీవు వెళ్ళాలి హనుమా. నాకు మాట ఇవ్వు తండ్రి. నేను మాట ఇస్తున్నాను. కలియుగంలో ఉన్న రాక్షసుల నుంచి లోకాన్ని రక్షిస్తాను. ఇది శ్రీరాముడి మాట. కలియుగంలో కాపాడు మమ్ము రామ. రంగారం పూజయ రామ సీతారామ. ఓం శ్రీరామ రామాయ నమః. ధర్మస్వరూపాయ నమః. రాఘవాయ మహావీర్యాయ. ఇక్కడికి ముందుగా వచ్చిన ప్రజలందరికీ నమస్కారం. స్వామివారు అరణ్యవాసానికి వెళ్ళినప్పుడు ఈ ప్రాంతం ఎంతో నచ్చి సీతారాములు ఇక్కడే స్వయంభూగా వెలిశారు. ఆచార్య గారు, ఈరోజు శ్రీరామనవమి. స్వామివారికి ఉత్తరాలు చేయాలి. రామసీత అక్కడే ఉన్నారు, ఇంకా రాలేదు. సమయం అవుతోంది. శ్రీరామచంద్ర ప్రభు జై సీతారామపతే. జై శ్రీరామ్, జై బజరంగ బలి. ధర్మానికి దీపం నీవే రామా. కరుణా సాగరం కోదండ రామా. భక్తుల హృదయంలో నిలిచే రామా. అయోధ్యలో పుట్టిన ఆదర్శమూర్తి. సత్యానికి రూపం, ధైర్యానికి కాంతి. వనవాసం చేసిన వినయ స్వరూప. లోకానికి చూపిన ధర్మ స్వరూప. జయ జయ రామ శ్రీరామ రామ. ధర్మానికి దీపం నీవే రామ. సీతమ్మకు ప్రాణం, లక్ష్మణుడికి శక్తి. హనుమంతుడి హృదయంలో నీవే భక్తి. రావణ సంహారక, పాప వినాశక. కలియుగానికి నీవే రక్షక. నామం జపిస్తే నశించును బాధ. నీ కథ వింటే
ప్రపంచానికి నేనే దేవుణ్ణి, నన్ను మించిన దేవుడు ఉండకూడదు. పంచభూతాలకి నేనే అధిపతిని, నన్ను మించిన దేవుడు ఉండకూడదు. శ్రీరామపురంలో స్వయంభూగా వెలిసిన శ్రీరామచంద్రమూర్తి. ముందుగా ఆ కోవుల్ని ధ్వంసం చేస్తాను. మీరందరూ సిద్ధంగా ఉండండి. సిద్ధమా? నాకంట రాముల వారే గొప్ప అంటావా? నేనే గొప్ప నొప్పుకో. ఈ ప్రపంచానికి నేనే దేవుణ్ణి. భక్తులారా, దయచేసి నా విన్నపం, మీ ఎవరు తోసుకోకుండా లోపలికి రండి. దయచేసి మీరు తోపులాటలు తోసుకుని ఒకరి మీద ఒకరు పడిపోతే అది రాముల వారికి నచ్చుతుందా చెప్పండి? మనం కోయిలకి వచ్చేదే మనశ్శాంతి కోసం. అలాంటిది ఇక్కడ కూడా మీరు తోపులాటలు తొందరగా దర్శనం అయిపోవాలని చెప్పి ఒకరి మీద ఒకరు పడిపోవడం ఇది సభ్యత సంస్కారం కాదు. దయచేసి నా మాట వినండి. ఎవరు తోసుకోకుండా అందరూ జై శ్రీరామ్ జై శ్రీరామ అని మీ నామంతో, మీ నోటితో ఆ నామాన్ని పలుకుతూ స్వామివారిని తలుచుకుంటూ రండి తప్ప ఎవరు దయచేసి తోపులాటలు తోసుకోవద్దు. ఎందుకంటే ఈ ప్రజల్లో చాలా మంది చిన్నపిల్లలు ఉన్నారు, వాళ్ళకి ఊపిరాడనివ్వండి. భక్తులారా, ఎవరు తోసుకోకండి. తోసుకోకుండా నెమ్మదిగా నిదానంగా రండి. స్వామివారిని మీరు కళ్ళప్పగించుకుని మీరు ఎంతసేపు కావస్తే అంతసేపు చూసుకుని వెళ్ళచ్చు. అంతేగాని దయచేసి ఎవరు కూడా తోసుకోకండి. నా మాట వినండి. జై శ్రీరామ్ అంటూనే అనండి. అందరం అందాం కలిసి జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్. అయ్యా, ఏమైంది? ఎవడో మన ఊరికి వచ్చాడు. మీ శ్రీరాముడు దేవుడు కాదు, నేనే దేవుడిని అని అంటున్నాడు. మన ఊరి వాళ్ళపై దాడి చేస్తున్నాడు. అయ్యా, మన రాముల వారి కోయిల మీద ధ్వంసం చేయడానికి వచ్చిన మూర్ఖుణ్ణి వాడిని ఎదిరిద్దాం. పదండి సైనికులారా, రండి కలిసి ఎదుర్కొందాం. పదండి సైనికులారా, రాముల వారి కోవులు ధ్వంసం చేయండి. మూర్ఖుడా, ఎవరా నువ్వు? మా శ్రీరామపురం వచ్చి మా భక్తుల్ని హింసించి మా రాముల వారి కోయిల్ని ధ్వంసం చేయాలనుకుంటున్నా మూర్ఖ రాక్షసి జాతి కదవా? నేనెవరో తెలుసా? పంచభూతాలకి అధిపతిని, నేనే దేవుణ్ణి, నన్ను మించిన దేవుడు ఉండకూడదు. నువ్వు పంచభూతాలకు అధిపతి అయితే ఏంటి? మా రామచంద్ర ప్రభు వారు కష్టం వచ్చినా సుఖం వచ్చినా కుంగిపోకుండా అరణ్యవాసాలకు వెళ్ళి ఎంతో కష్టపడి కుంగించి ఈ రోజు ఎంతో మందికి ఆదర్శమూర్తిగా రాములు గారు నిలిచాడు. ఆయన భక్తులు మేమంతా రామచంద్ర ప్రభువులు ఈ రోజు రాముల వారి భక్తులు గర్వంగా చెప్పుకుంటున్నామంటే శ్రీరామమూర్తిరా, ఆయన భక్తులేరా మేము. నన్ను ఎదిరిస్తావా? వీళ్ళని బంధించండి. బంధిస్తే బంధించండి, నరుకుతే నరకండి, చంపితే చెప్పండి, మా కళ్ళలో రక్తం చూడండి. ఈ రోజు రాముల వారి భక్తులు మీరు ఎంతైతే హింసిస్తున్నారో రేపు పొద్దున్న కూడా రామచంద్ర ప్రభువుల వారు మీకు అలాంటి శిక్ష వేయకపోతే మేము రామచంద్ర వారి ప్రభువులు బిడ్డలమే కాదు, ఆయన భక్తులమే కాదు ఈ రోజు గర్వంగా చెప్తున్నామంటే జై శ్రీ. నన్ను ఎదిరిస్తావా నువ్వు? శ్రీరామ అంటావా నువ్వు? శ్రీరామ అంటావా నువ్వు? ఇంత ధైర్యంగా నీకు? సీతమ్మతో పాటు లక్ష్మణుడితో త్యాగానికి మూర్తి నీవే రాముడా. జై జై శ్రీరామ జగదేక వీరా. ఇంత ధైర్యంగా నీకు? ఈ ప్రాణం చేస్తా.
బలం ఇచ్చినవాడా లోకానికి మార్గం చూపిన దేవుడా పేదల పాలి భక్తుల కన్నీళ్లు తుడిచే రామయ్య స్వామి నామం పలికితే భయం పోయే శక్తి శ్రీరామ జయ రామే మా జీవన భక్తి రామ రామ జయ రామ సీతారామ కలియుగంలో కాపాడు మమ్ము రామ జై జై శ్రీరామ జగదేక వీరా ధర్మానికి రూపం నీవే ఓ రఘువీరా జై జై శ్రీరామ జగదేక వీరా ధర్మానికి రూపం నీవే ఓ రఘువీరా హే రామచంద్ర ప్రభు, నీ భక్తుడికి మరి రామా ఎందుకిన్ని కష్టాలు? స్వామి, మీ భక్తుడికి ఎందుకు ఇన్ని పరీక్షలు? దయచేసి మీరు వెళ్ళి అతనిని కాపాడండి. సీత, అది కర్మ ఫలితం. ఎవ్వరైనా తమ కర్మను అనుభవించాలిస్తే దాన్ని ఎవరూ తప్పించుకోలేరు. శ్రీరామ జై శ్రీరామ ఓం శ్రీరామ. శ్రీరామచంద్ర ప్రభు, ఎవడో వచ్చాడు. నువ్వు దేవుడు కాదు, నా పేరు రావత్, నేనే దేవుణ్ణి అని అంటున్నాడు. హనుమా, ఇక నీ సమయం వచ్చింది. భూలోకానికి వెళ్ళి నా భక్తులను రక్షించు. వెళ్ళు హనుమా. మహాబలవంతం సువిమల యశస్సు జ్ఞాననిధిం రాం ప్రాణ సమర్పితం సకల భయధ్వంసనిధిం వాయుపుత్రం రఘుపతి పద సేవక్ మారాధీహం నౌమి శ్రీ హనుమంతం సకల విఘ్న వినాశకం లంకాదాహక మేఘ శ్యామల తన్నుం సింహ విక్రమం విద్యుత్ సన్నిభ నేత్రం దుర్జన కుల్ సంహారకం సంజీవన్ గిరిధరం భక్తహృదయస్థం సదా వందే అహం కపిరాజం లోకపాలన తత్పరం నాద బ్రహ్మస్వరూపం వేద విదామగ బ్రహ్మీహం భక్తిభావ సమయుక్తం శ్రీరామనామైకధన్యం అజ్ఞానతి వినాశం జ్ఞానదీప ప్రకాశకం శరణం భవ హనుమన్ దుఃఖదారిద్ర్యనాశనం కర్మణా స్మరామి నిరంతరం వీరబంధో మహావీర రక్షమా భవసాగర జయ జయ హనుమన్నాథ జయ రామ ప్రియంకర కలియుగ భయభంజన్ భక్తానా చిరరక్షన్ జయ జయ హనుమన్నాథ జయ రామ ప్రియంకర్. ఇప్పుడు ఎవరు వస్తాడో రమణ సైనికులారా, మనదే ఈ రాజ్యం. ప్రాణ సమర్పితం సకల భయధ్వంసనిధిం వీర మహాబలవంతం సువిమల యశస్సు జ్ఞాననిధిం రాం ప్రాణ సమర్పితం సకల భయధ్వంసనిధిం. ఆకాశంలో లేపి కొట్టడంలో ఉన్న ఆనందం ఎక్కడ ఉండదు. అంజనాద్రి పర్వతం కంపించే నాదం ఆకాశమెవడికే నీ గర్జన స్వరం ధర్మానికి కవచం భక్తికి శిఖరం శ్రీరామనామమే నీ శ్వాస నీ పరమం రాక్షసుల్ని అంతం చేసే వీరుడా హనుమా అగ్నిలాంటి శక్తిని అడుగులో హనుమతే ప్రాణశక్తి ప్రదాయకాయ బుద్ధిబల ధైర్య వీర్యవర్ధనాయ నమో భగవతే హనుమతే ప్రాణశక్తి ప్రదాయకాయ బుద్ధిబల ధైర్య వీర్యవర్ధనాయ. ఓం శ్రీరామ రామాయ నమః ధర్మస్వరూపాయ నమః రాఘవాయ మహావీర్యాయ. స్వామి,
ఇక్కడితో రాక్షస జాతి మరణించిందా ప్రభు? లేదు, ఇంకో రాక్షస జాతి పురుడు పోసుకుంటుంది. మళ్ళీ ఆ రాక్షస జాతిని నాశనం చేసేందుకు నేను మత్స్య కూర్మ అవతారాలు స్వీకరిస్తా సీత. మా వంశాన్ని నాశనం చేశారు. నేను భూలకంలోని ఆలయాలను ధ్వంసం చేస్తా. దుష్టులను శిక్షించడానికి, లోకాన్ని క్షేమంగా ఉంచడానికి స్వామి మత్స్య, కుర్మ మరియు వరాహి అవతారాలు తీసుకున్నారు.